హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నాకు ఒక వింత ఘటన జరిగిందండి. నేను ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ టక్ 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 నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. అక్క అని పిలిచారు. అమ్మయ్య, ఈవిడెవడో ఆంటీ అని పిలవలేదు, అక్క అని పిలిచారు. ముందు ఒక హ్యాపీనెస్ అయిన తర్వాత, అక్క మీరు యూట్యూబ్లో ఉంటారు కదా అని అడిగారు. బాబోయ్, ఏదో అయింది, అదేదో చెత్త అయిపోయినట్టుంది, ఓరి దేవుడు అని అనుకుంటే, లేదక్క మీరు డ్యాన్స్ బాగా చేస్తున్నారక్క, నేను ఒక వీడియోస్ అలా జస్ట్ స్క్రోల్ చేస్తుంటే మిమ్మల్ని చూశాను ఒక డ్యాన్స్లోని, బాగున్నాయి, అలాగే 4-5 వీడియోస్ మేము షార్ట్స్ చూశాను, డ్యాన్సెస్ చాలా బాగా చేస్తున్నారక్క, అలా 2-3 వీడియోస్కి కెరియర్ అదే కార్పొరేట్ లైఫ్ గురించి కొన్ని వీడియోస్ చెప్పారు కదా, ఆ షార్ట్స్తో పాటు నేను ఈ వీడియోస్ కూడా చూశానక్క, చాలా బాగా చేశారు. ఇద్దరు స్టూడెంట్స్ అనమాట వాళ్ళు, ఒకడేమో ఇద్దరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళే. చాలా బాగున్నాయి అక్క, మేము ఫ్యూచర్ని ఒకడు అన్నాడు, అక్క నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను, దాని మీద కూడా ఏదైనా ఎడ్యుకేషన్ వీడియో చెయ్యక్క అని చెప్పంటే అన్నాడు. ఇంకోటి నేనే వెళ్ళనక్క, నేను ఇక్కడే ఉంటాను, ఈ దేశంలోనే ఉంటాను, ఇక్కడే చదువుకుంటాను ఇంకోటి అన్నాడు. సరే అయితే ఒక అబ్బాయి అడిగాడు కదా, సరే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అడిగాడు. అసలు ఈ సముద్రంలో కాకిరెట్లాగా ఈ లక్షల కోట్లలో ఉన్న యూట్యూబర్లో నేనెవడు బచ్చేదాన్ని, నన్ను చూడడం ఏమిటి, గుర్తుపట్టడం ఏమిటి, అసలు మానిటైజేషనే అవ్వలేదు నా వీడియో నా ఛానల్కి, బట్ స్టిల్ ఒక రికగ్నైజేషన్ అయితే వచ్చింది. అసలు ఆ అబ్బాయి ఎవరైనా ఇంత కుర్ర డాన్సులు, వాడు ఏ రీజన్ కోసం యూట్యూబ్ చూసుకున్నాను, ఆ డాన్స్ చూసి నన్ను గుర్తుపట్టి వచ్చి మాట్లాడండి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అది షేర్ చేసుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఆ అబ్బాయి చెప్పిన పాయింట్లో నాకు బాగా నచ్చింది, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం. సరే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం ఒక వీడియో చేయాలి, నేను కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని ఆ అబ్బాయి చెప్పిన 3-4 వీక్స్గా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, నాకు తెలిసిన నాలెడ్జ్తో పాటు వేరే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను ఇది వీడియో అయితే చేస్తున్నానండి. ముందే చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే పార్ట్స్గా చేద్దామని అన్నప్పుడు ఈ వీడియోలో ఉన్న జీల్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మిస్ అయిపోతామండి. అందుకోసమే నేను ఒకటే వీడియోలో కొంచెం లెంత్ అయినా చేస్తున్నాను. అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం నేను గ్యాదర్ చేసిన దాంట్లో 7 పాయింట్స్, మేజర్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. 7 పాయింట్స్ని నేను చెప్తుంటాను, అంటే ముందు పాయింట్స్ అన్నీ చెప్పేస్తాను, దాని తర్వాత ఇన్ డెప్త్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాము. అయితే ఏదైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్లో మనం ఇలా అనుకోగానే రేపు అలా అబ్రాడ్ వెళ్ళిపోలేమండి. దేనికైనా గ్రౌండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ పిల్లలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నన్ను అడిగారు అని అన్నప్పుడు ఎంత అడ్వాన్స్గా ఉన్నారా వాళ్ళకి ఆ నాలెడ్జ్లోని, అంటే వెళ్ళాలని ఒక ఆతృత వాళ్ళకు ఉన్నది. సరే, నా వీడియోతోటే వాళ్ళు వెళ్ళిపోతారా అన్నది కాదు, బట్ ఇలాగే ఎంతోమందికి ఉండొచ్చేమో కదా, సరే నా వీడియో ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి. నేను చెప్పినట్టు ఇప్పుడు అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కదా, సో ఆ స్టేజ్ నుంచే మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవడం మొదలెట్టండి. అది ఇంజనీరింగ్ అవనివ్వండి, డిగ్రీ అవనివ్వండి, ఇంటర్మీడియట్ అవనివ్వండి, ఏది అవనివ్వండి. ఫ్యూచర్లో ఫర్దర్ స్టడీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు నా 7 పాయింట్స్ని ఒక మేజర్ పాయింట్స్గా రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ 2-3 ఇయర్స్ కంటిన్యూగా చేసుకుంటూ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి, లేదా మనం వెళ్దాము అనుకున్న సంవత్సరానికి ఇంకొన్ని ఏమైనా చేంజెస్ ఉంటే ఆ పొలిటికల్ చేంజెస్ అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ టాప్ 7, ఇంకా చాలా ఉంటాయి, బట్ నేను టాప్ 7గా సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూజింగ్ కంట్రీ, సెకండ్ది యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్షన్, థర్డ్ది వచ్చి అడ్మిషన్ ప్రాసెస్, అండ్ ఫోర్త్ది వచ్చి వీసా అండ్ ఇమ్మిగ్రేషన్, ఫిఫ్త్ది వచ్చి స్కాలర్షిప్స్ అండ్ ఫండింగ్, సిక్స్త్ది వచ్చి లైఫ్ అబ్రాడ్, అండ్ 7th అండ్ లాస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్. ఈ 7ని మనం ప్రతి పాయింట్ని కూలంకుషంగా మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ మరీ లెంత్ అయిపోయేటట్టు కాకుండా మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఫర్ ఎవ్రీ పాయింట్ అనేది నేను చెప్తాను. దాని తర్వాత ఇంకా ఎవరికైనా ఈ పాయింట్ మీద కొంచెం ఎలాబొరేట్ చేయండి అక్క నెక్స్ట్ వీడియోలో అంటే ఐ మైట్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ వన్, చూసింగ్ కంట్రీ. చిన్నప్పటి నుంచి మనకు ఒక నానుడు ఉంటుంది కదా, లేదా పెద్ద అయితే ఏం చేద్దాం అనుకుంటే, నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను, నేను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను, ఇదే కదండి మనం చిన్నప్పటి నుంచి మనకు బాగా తెలిసినవా నేను. సో ఏది ఏమైనా మనకు తెలిసిన ఇప్పుడున్న డెవలప్డ్ కంట్రీస్లో మెజారిటీ ఎవరిని అడిగినా టాప్ యూనివర్సిటీస్ అన్నా మన ఇండియాలో ఉన్నా కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అదొక 50-50%. మీరు నన్ను చాలా అనుకోవచ్చు, ఏంటి ఇవిడ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తుందా అంటే కాదండి. ఇండియాలో చదువుకున్న వాళ్ళు వెరీ గుడ్, వాళ్ళని నేను ఏమీ అసలు నెగిటివ్ చేయట్లేదు, పాయింట్అవుట్ చేయట్లేదు. ఎవరైతే నన్ను అడిగారో ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. సో వాళ్ళే ప్లీజ్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ప్లీజ్ స్కిప్ ద వీడియో. నచ్చింది అనుకుంటే ప్లీజ్ వాచ్ అండ్ కమెంట్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందక్క, ఇది నచ్చిందక్క అని ఏదైనా చెప్పండి. ఏంటనంటే ఫస్ట్ వన్ చూసింగ్ ద కంట్రీ. ఏ కంట్రీ అన్నది మనం చూసుకోవాలండి. ఇప్పుడున్న టాప్ కంట్రీస్ జనరల్గా ఏంటి మనకి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇవే కదండి. మనం ఇంకా ఆఫ్కోర్స్ చాలా ఉన్నాయి, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇటలీ ఇవన్నీ ఉన్నాయి. బట్ చెప్తున్నాను, ఎవరిని అడిగినా కూడా ముందు ఈ మేజర్ టాప్ 5 to 6 కంట్రీస్ చెప్పేస్తారు. ఏది ఏమైనా కంట్రీ చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి మనం లిస్ట్ రాసుకుంటాం, మనం గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తుంటాం. బట్ మనం వెళ్ళేటప్పుడు ఆ కంట్రీ తాలూకు కరెంట్ పొలిటికల్ సిట్యువేషన్స్, కరెంట్ పొలిటికల్ ఇంపాక్ట్ ఫర్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ అన్నది చూసుకొని దాన్ని చూస్ చేసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అలాగే కంట్రీ చూస్ చేసుకున్నప్పుడే దాని తాలూకా కోర్సెస్, ఏం కోర్సెస్ ఇంపార్టెంట్ అంటే ఐలెట్సా, జిఆర్ఈయా, టోఫెల్లా, కంట్రీ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయండి. అవి మనం ముందుగానే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి దానికి. అలాగే ఏ కంట్రీకి వెళ్తున్నామో దాని తాలూకా లివింగ్ కాస్ట్స్ కానీ కల్చరల్ డిఫరెన్సెస్ కానీ ముందుగానే తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైల్ చూసింగ్ ఏ కంట్రీ. సెకండ్ వచ్చేటప్పటికి యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్షన్. యూనివర్సిటీ అండ్ కోర్స్ సెలెక్షన్ వచ్చేటప్పటికి ఎప్పుడు మేజర్ పాయింట్ ర్యాంకింగ్ వర్సెస్ అఫోర్డబిలిటీ ఉండాలండి. ఎవరికైనా టాప్ 1 ర్యాంక్ 1 ఉన్న కాలేజ్లో చదవాలనుకుంటుంది, కానీ మన అఫోర్డబిలిటీ ఎంత ఉన్నది అన్నది మాత్రం మేజర్ ఇంపార్టెంట్ అండి. ర్యాంక్ 1 కాలేజ్లో 1,50,00,000 ఫీజు అనుకోండి, మన అఫోర్డబిలిటీ 50 లక్షలు అనుకోండి, తాహతకు మించి వెళ్ళిపోలేము. ఈ దాంట్లో విచ్ ఇస్ ది బెస్ట్ నెక్స్ట్ ర్యాంకింగ్స్ అన్నది మనం చూస్ చేసుకుని తెలివిగా వెళ్ళాలండి. మనం ఇబ్బంది పడకూడదు, మన పేరెంట్స్ ఇబ్బంది పడకూడదు, తాహతకు మించి వెళ్ళిపోకూడదు. సో ర్యాంకింగ్ వర్సెస్ అఫోర్డబిలిటీ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ కోర్స్, రిలవెంట్ కోర్స్ ఫర్ ఫ్యూచర్ కెరియర్ ఆపర్చునిటీస్ అన్నది చూసుకోవాలి. ఇప్పుడున్న భూమిలో మీరు అడిగితే ఎవరిని అడిగినా ఏం చెప్తారు? చాట్ జీపీటీ, కోపైలట్, ఏఐ, ఎంఎల్, ఏఐ, డేటా సైన్స్, డేటా సెక్యూరిటీ, ఇవే కదండి. అంటే నేను చెప్పిన టెక్ వరల్డ్ సంబంధించి మిగతా కోర్సెస్ నాకు అంత నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడున్న సిట్యువేషన్లో ఏఐ, ఎంఎల్ ఇవన్నీ బాగా భూమిలో ఉన్నాయి కాబట్టి, అండ్ ఫర్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో అవి మనకు భూమి ఉంటుంది. అట్లీస్ట్ 5-10 years వరకు దాని హవాయా నడుస్తుంది. కాబట్టి ఒకవేళ టెక్ ఫీల్డ్ వాళ్ళు ఆ రిలవెంట్ కోర్సెస్ చేస్తూ దాని తాలూకు కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయా అన్నది మనం జాట్ డౌన్ చేసుకోవాలి. అలాగే యూనివర్సిటీ తాలూకా కోర్స్ తాలూకా అప్లికేషన్ పోర్టల్స్ ఏమేమి ఉన్నాయో అన్నది చూసుకోవాలి. లైక్ ఫర్ జర్మనీ అనుకోండి డిఈఈడి అనే అప్లికేషన్ పోర్టల్ ఒకటి ఉంటుంది. అలాగే ఫర్ యూకే అనుకోండి యూసీఏఎస్ అనే అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. అండ్ యూఎస్ అనుకోండి కామన్ యాప్ అనే అవి కొన్ని ఉంటాయి. ఇలాగా అప్లికేషన్ పోర్టల్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకొని యూనివర్సిటీ కోర్స్ కోసం చూసుకోవాలి. ఇక థర్డ్ వచ్చి అడ్మిషన్ ప్రాసెస్. ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. మనకు కావాల్సిన ఏ యూనివర్సిటీకైనా రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ ఏంటా అన్నది ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. యూనివర్సిటీస్ అబ్రాడ్కి ట్రాన్స్క్రిప్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ హ్యాండీ షుడ్ బి దేర్. ప్రతిదీ 10th, ఇంటర్ అంటే మనం జనరల్గా చదువుతున్నప్పుడు కాలేజ్లో కొన్ని సబ్మిట్ చేసేస్తాం. సో అవన్నీ కూడా ఇన్ హ్యాండ్ ఇలా అప్లై చేద్దాం అనుకుంటున్నానని చెప్పి అడిగి తెచ్చుకోవడం వెరీ గుడ్. ముందుగానే అడిగి తెచ్చేసుకొని ఎవ్రీ డాక్యుమెంటేషన్ ఇన్ హ్యాండ్ ఉంచుకోండి. అలాగే LOR అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. కొన్ని యూనివర్సిటీస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అడుగుతారు, అదొకటి రెడీ చేసుకోండి. అలాగే SOP అంటారు, అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, అది కూడా అడుగుతారు ఫర్ అడ్మిషన్ పర్పస్. సో ఇదొకటి రెడీ చేసుకోండి. అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని కోర్సెస్ చేయాలని కదా, ఐలెట్స్ అని, GRE, టోఫెల్ ఇవన్నీ దాని తాలూకా మార్క్ లిస్ట్, పర్సంటేజ్ షీట్స్ అవన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే ఏ యూనివర్సిటీ తాలూకా అప్లికేషన్ డెడ్ లైన్స్ అయితే ఏమున్నాయో అవన్నీ ప్లీజ్ మానిటర్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే 15th ఎగ్జాంపుల్ నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ అన్నారనుకోండి, లేకపోతే ఈరోజు మనకి 20th 30th అనుకోండి, ఆ పర్టికులర్ మంత్కి అది ఆ యూనివర్సిటీకి ఆ డెడ్ లైన్ అంటే ఆ రోజు ముందు రోజు 11:59 సబ్మిట్ చేయడం మాత్రం వద్దు. ఎందుకంటే మనం ఫస్ట్గా సబ్మిట్ చేసుకున్నాం అనుకోండి, ఏవైనా తక్కువ అయ్యాయంటే దే కీప్ మెయిలింగ్ అస్. మెయిల్స్ అలర్ట్గా ఉండండి. సో మెయిల్స్లో ఏమైనా ఈ సర్టిఫికేట్ ఇంకా రాలేదు, ఈ సర్టిఫికేట్ ఇంకా రాలేదంటే వీ హ్యావ్ టైం కాబట్టి వెంటనే మన సర్టిఫికేట్ గ్యాదర్ చేసి, లేదా ఈ ఫార్మాట్ బాగోలేదు అని వాళ్ళు చెప్తారు. సో అవన్నీ మనం వెంటనే పెట్టడానికి అవన్నీ బాగుంటుందండి. 4th one నెక్స్ట్ అంటే స్కాలర్షిప్స్ అండ్ ఫండింగ్.
సో చాలా యూనివర్సిటీస్ మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారండి. సో అండ్ మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ ఇచ్చినప్పుడు సో మన స్టడీస్ మన అకాడమిక్స్ అన్నీ చూసుకొని మన మెరిట్ మీద ఒక 10, 20, 30, 40 డిపెండింగ్ ఆన్ దేర్ క్రైటీరియా, వాళ్ళ కాలేజ్ ఉన్న క్రైటీరియా బట్టి స్కాలర్షిప్స్ ఇస్తారు. అదొకటి ఉంటుంది. కొన్ని కంట్రీస్ వాళ్ళ కంట్రీని ఇంప్రూవ్ చేసుకోవడానికి వేరే కంట్రీని వాడిని పిలిచి, ఎందుకంటే వాళ్ళకి అది ఇన్కమే కదండి, సో కొంచెం స్కాలర్షిప్ ఎక్కువ ఇచ్చి కంట్రీ స్పెసిఫిక్ స్కాలర్షిప్స్ కూడా కొన్ని ఉంటాయి, అదొకటి. అట్లాగే ఫండింగ్ అంటే బేసికల్గా యూఎస్లో కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అని అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి విత్ సర్టెన్ స్పెసిఫిక్ ఆఫ్ ఫండ్స్ లయింగ్ ఇన్ అవర్ అకౌంట్. అంటే నీ అకౌంట్లో ఒక 30 లక్షలు ఉన్నాయి అని ప్రూవ్ చేస్తూ బ్యాంక్ స్టేట్మెంట్ విత్ మేనేజర్ స్టాంప్ అది పెట్టి అది డాక్యుమెంట్ పెట్టాలండి. అదొక పీరియడ్ ఆఫ్ 30 days ఆ ఫండ్స్ అలాగే ఉండాలి, వాళ్ళ వల్ల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఇలాంటి ఫండింగ్ అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి కొన్ని యూనివర్సిటీస్కి. అలాగే ఈ ఫండింగ్ మెరిట్ అయిపోయింది, ఫండింగ్ అయిపోయింది, ఇంకో ఫండింగ్లోనే నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషనల్ లోన్. ఎడ్యుకేషనల్ లోన్ కూడా ఇప్పుడు మనకున్న పేరెంట్స్ సెల్ఫ్ ఫండింగ్ కన్నా కొంత ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని వెళ్ళడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్కి బాధ్యత తెలుస్తుంది, అందుకోసమే ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవాలి. సో దాని తాలూకు క్రైటీరియా అవన్నీ కూడా ముందుగా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ 5th వన్ ఈజ్ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్. ఈ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్కి వచ్చేటప్పటికి అసలు ముందు వీసా అండ్ ఇమ్మిగ్రేషన్ ముందు అప్లై చేసి మనం చేసేటప్పుడు మనకి డిఫరెంట్ బ్యాచెస్ ఉంటారండి. స్ప్రింగ్ బ్యాచ్, సమ్మర్, వింటర్ ఇలాంటి బ్యాచెస్ ఉంటాయి. సో ఆ బ్యాచెస్ తగ్గట్టు మనం ప్రిపరేషన్స్ చెప్పిన 5-4 ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్లో చెప్పడం వెరీ స్పెసిఫిక్ ఏంటంటే స్టూడెంట్ వీసాకి వచ్చేటప్పటికి కొన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెరీ ఇంపార్టెంట్ చెక్స్ ఎక్కువ అవుతున్నాయండి. అసలు వీసాకి అప్లై చేసినప్పుడే స్టూడెంట్ తాలూకా నాలెడ్జ్ అంటే ఏదో వచ్చి తెత్తే మెంబెంబే చదువుతున్నాడా, ఊరకే నామగా డబ్బులు పులిసిపోయి చదువుకుంటున్నాడా, అసలు స్క్రాప్ను వద్దు అనుకోవడానికి వీసాలోనే ప్రాసెస్ నాలెడ్జ్ అడుగుతున్నారటండి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ అండ్ వాట్ నాలెడ్జ్ యూ హ్యావ్ అన్నట్టు ముందే గ్రహించి తెలుసుకొని వాడు అసలు సరిగ్గా చెప్పకపోతే అక్కడే వీసా రిజెక్ట్ చేసేస్తున్నారట. అండ్ కొన్ని వీసా ఇక్కడ అప్రూవ్ చేసి అక్కడికి దిగిన ఇమ్మిగ్రేషన్ చెక్లో కూడా దే ఆర్ చెకింగ్ దేర్ నాలెడ్జ్ అట. ఇఫ్ నాట్ అక్కడే ఆపేయడం, కొంచెం ఇష్యూ క్రియేట్ చేయడం, మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతున్నాయట. ఐ డోంట్ నో మచ్ ఆన్ దిస్, బట్ ఇవి జరిగాయని నేను విన్నాను అండ్ న్యూస్లో కూడా చూశాను. సో ఏ కోర్స్కి అయితే అప్లై చేస్తున్నారో, ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నారో హ్యావ్ దట్ కంప్లీట్ నాలెడ్జ్, అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్. క్వశ్చన్ ఎవరైనా అడిగినప్పుడు వీసాలో కానీ ఇమ్మిగ్రేషన్లో బీ కాన్ఫిడెంట్, స్ట్రాంగ్ నాలెడ్జ్, భయపడద్దు, మన భయమే మన బలహీనత. సో ఇవన్నీ చెక్స్ అయినప్పుడు స్టూడెంట్కి మరీ ఇంపార్టెంట్ చెక్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. అలాగే కొన్ని కంట్రీస్కి ఎస్పెషల్లీ యూకేకి అయితే అసలు వీసా అప్లై చేయాలి అంటేనే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ముందే తీసుకోవాలండి. ఇట్ కాస్ట్ అరౌండ్ మినిమం 2 lakhs, సమ్టైమ్స్ 2.5 అట్లా కూడా ఉంటాయి. అది ముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ తోటే వీసా అప్లై చేయాలి. వీసా వస్తుందా రాదా సెకండరీ, బట్ ఈ 2 lakh or 2 to 3 lakh ఎంతైతే అంత ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి. వీసా రాలేదనుకోండి మనకి ఇన్సూరెన్స్ డబ్బులు ఏమి ఇచ్చేయరు, అదేమి రాదు. సో ఇది ఒకటి. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ నాకు గైడ్ చేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీసా ఇమ్మిగ్రేషన్ మేజర్ మన స్టడీస్కే గాను స్టడీ అయిపోయిన తర్వాత కూడా PSW ఉంటుంది, పోస్ట్ స్టడీ వర్క్. సో ఆ వీసాస్ గురించి కూడా కొంచెం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వెళ్ళండి. ఇది మనకు 5 points. ఇంకా లాస్ట్ 2లో లాస్ట్ బట్ 1 లైఫ్ అబ్రాడ్. ఈ లైఫ్ అబ్రాడ్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. మన పిల్లల్ని మనం ఎంత సుకుమారంగా, ఎంత రాకుమార్తెలాగే చూస్తాం కదండి. ఇక్కడ తీసిన చెంచా అక్కడ పెట్టరు, ఇక్కడ తీసిన బట్ట అక్కడ తీయరు, అసలు వంటగది ముఖమే చూసింది తెలియదు. వాళ్ళు అసలు బట్టలు ఉతుకుతారా, సామాన్లు తోముతారా, ఇల్లు తుడుస్తారా అనుకునే అన్ని తెలియకుండానే సుకుమారంగా పెంచిన మనం వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ చేయాలండి. అబ్రాడ్ లైఫ్ ఇలా ఉంటుంది, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ సామాన్లు నువ్వే తోముకోవాలి, నీ వంట నువ్వే చేసుకోవాలి, నీ ఇండివిజువాలిటీ నీ ఉండాలి, నువ్వు ఎవ్రీథింగ్ టు బీ సెక్యూర్డ్, నీ డాక్యుమెంట్స్ నీ ప్రతిదీ నువ్వు సెక్యూర్గా ఉంచుకోవాలి అని ముందు నుంచే మనం పిల్లలకి ట్రైన్ చేసి ఉంచాలి. అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో మేక్ ష్యూర్ దట్ యువర్ చైల్డ్ షుడ్ నో ఆల్ దీస్. మనకేంటంటే ఎవరైనా చిన్నపిల్లడు అలా వెళ్ళిపోతుంటే చిచ్చి బుబ్బు అని మనం ముద్దులాడతాం కదండి. యూకే మిగతా డిఫరెంట్ కంట్రీస్లో అలా పెద్దగా ఎక్కువ ముద్దులాడామనుకోండి జైల్లో పెట్టేస్తారట.
మరి బాబాయ్ తెలిసినప్పుడల్లా నా గుండె అయిపోతుంది, మనం ఈ ముద్దులాట పోను మనకెందుకురా బాబు అని. ఇంకా ఈ మధ్య చూసారు కదండి, చదువుకోవడానికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు షాప్ లిఫ్టింగ్ దేనికండి, దొంగతనాలు దేనికండి, శుభ్రంగా చదువుకొని ఉండొచ్చు కదా. సో ఇలాంటి కల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్ డిఫరెన్సెస్ మనకున్న ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఇండియాకున్న కల్చర్ ఎన్వైర్న్మెంట్ ఒక రకం, అది మించి ఇంక ఏ కంట్రీకి వెళ్ళినా వణికిపోయేలాగా -డిగ్రీలు, అసలు మొత్తం అంతా స్నోఫాల్స్ ఇవే ఉంటాయి, రేసిజం ఉంటుంది. ప్లీజ్ అవన్నీ తెలుసుకోండి, తగ్గి ఉండండి, ఒదిగి ఉండండి, అన్ని ఎన్వైర్న్మెంట్స్కి తట్టుకోండి, బ్యాలెన్సింగ్ నేర్చుకోండి, స్టెబిలిటీ నేర్చుకోండి. ఇవన్నీ లైఫ్ మనకు నేర్పిస్తుంది. మన దేశం దాటి, అమ్మా నాన్నలు దాటి, అన్నదమ్ములు దాటి, చుట్టాలని బంధువులు దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి గుండెలు రాయలైపోతాయి. బట్ స్టిల్ ఈ డిఫరెన్సెస్ అన్నీ తెలుసుకోండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం చేస్తారు కదండి, అవన్నీ కూడా బ్యాలెన్సింగ్ నేర్చుకోండి. ప్రెషర్ తీసుకోవద్దు, లైఫ్ అన్నది ఇలాగే ఉంటుందని తెలుసుకోండి. కొంచెం కష్టపడితేనే అబ్రాడ్లో లైఫ్ తర్వాత బాగుంటుంది. ఇది 7 అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, కెరియర్ ఆపర్చునిటీస్. ఏ కంట్రీలో పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయో ముందు రాసుకోండి. అఫ్కోర్స్ 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందో మనం గ్రహించగలమా అంటే గ్రహించలేకపోవచ్చు. కాకపోతే 50% ఆఫ్ ద ఛాన్సెస్ అట్లీస్ట్ ఏ కంట్రీలో చదువుకుంటే ఫ్యూచర్ బాగుందో అన్నది మనకు తెలుస్తుందండి. గడ్డుపోలేదు ఏ కాలమును, బట్ స్టిల్ తెలుస్తుంది. సో ఇంటర్న్షిప్స్ ఎక్కువ వచ్చే కాలేజెస్ అంటే కంట్రీస్ చూసుకోండి. మన గెటిన్కి ఇబ్బంది లేకుండా వచ్చే ఇంటర్న్షిప్స్ కానీ, పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ వచ్చే కంట్రీస్ కానీ, గ్లోబల్ ప్రాజెక్ట్ కెరియర్ ప్రాజెక్ట్స్ ఉండే కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను యూఎస్లో చదువుకున్నాను అనుకోండి, యూకేలో జాబ్ వచ్చే ఆపర్చునిటీస్, అలా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్న యూనివర్సిటీస్, కాలేజెస్ అవన్నీ ఎంచుకోండి. ఈ 7 పాయింట్స్ని వెరీ డీప్గా రాసుకొని ప్రతి పాయింట్ని ఇన్ డీటెయిల్గా తీసుకొని ఇంకొంచెం రీసెర్చ్ చేసుకుంటే పిల్లల అబ్రాడ్ లైఫ్ చాలా బాగుంటుందండి. ఏది ఊరకనే రాదు, అంతే కదండి. మనకు ఒక అంకుల్ చెప్పారు, డబ్బులు ఊరకనే ఎవరికి రాదని. మనకు మనం మోటివేట్ చేసుకోవాలి, అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. ఏది అనుకోకుండా ఏది రాదు, అనుకున్న తర్వాత ఏది పోదు. సో ప్లీజ్ హ్యావ్ యువర్ డ్రీమ్ కమ్ ఫుల్ఫిల్. ఇఫ్ యూ రియల్లీ డ్రీమ్ ఇట్, ఎయిమ్ ఇట్, అంతే. చదువుకోవాలి అబ్రాడ్ అనుకున్నారు చదువుకోండి, సెటిల్ అవ్వాలనుకుంటున్నారు సెటిల్ అవ్వండి, ఈ దేశంలోనే ఉండాలనుకుంటున్నారు ఉండండి. కానీ ఏది చేయాలనుకున్న ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోండి. మన దేశంలో ఉన్నారనుకోండి, అమ్మ నాన్న అక్క తమ్ముడు ఏదో టైంలో ఒక చిటికేస్తే వచ్చేసే సిట్యువేషన్లో ఉంటాం. ఈ రోజుల్లో ఇన్ ఇండియా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మహా అయితే ఒక 2 hours ఫ్లైట్, 3 hours ఫ్లైట్ ఉంటుంది. అబ్రాడ్కి అలా రాలేము. సో అలా రాలేని పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా నేను స్టెబిలిటీ ఉండాలి, నాకు ఒక స్టామినా, ఒక అంటే ఏంటంటే ఒక భరోసా నాకు నేనే కల్పించుకోవాలి, ఆ ధైర్యం నాకే రావాలన్నది ముందు నుంచి ఇన్బిల్డ్ చేసుకోండి. ఫుడ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అలవాటు చేసుకోండి. క్లైమేటిక్ డిఫరెన్సెస్ ఉంటాయి, అలవాటు చేసుకోండి. చెప్పాను కదా, రేసిజం ఉంటుంది, భరించండి. పొగరు చూపించొద్దు, అణిగిమణిగి కొన్నాళ్ళు ఉండండి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి మీకు చెప్తున్నానండి. ఇంకా స్టిల్ నేను మిస్ అయినవి, నాకు తెలియనివి చాలా ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏంటి కంట్రీస్, ఏ ఇంటేక్స్లో ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ ఎప్పుడు ఏ సీజన్ బాగుంటుంది అన్నది నేను ఏమైనా నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. నాకు తెలియనివి ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ రూపేనా నాకు తెలియజేయండి. ఇంకా బాగానే చెప్పారండి, పర్వాలేదు, అట్ యువర్ బెస్ట్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకున్నా కూడా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే, బాబు నీకోసమే చేశాను, నువ్వు ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటే ఈ ప్రణాళిక బద్ధకంతో నువ్వు చక్కగా వెళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్లో చదువుకుంటున్నారో ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ అండి. వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇన్ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.